చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. కొంతమంది లాస్ట్ ప్రెస్ మీట్లో ఏం అడిగారంటే ఇక్కడ నుంచి ఎలా పారిపోయారని చెప్పి అడగడం జరిగింది. దాంట్లో ఏమైందంటే మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావు. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు. ఇక్కడ మొన్న అడిగారు మీరు అందరు కూడా ప్రెస్లో ఏ విధంగా జరిగిందని చెప్పేసి. బట్ మాకు టెక్నికలీ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ విధంగా ఉందని. సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో ఫర్దర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏరోస్టెస్ అడిగిందట, ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల ఈయనకు మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తూ ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము. ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం. ఎందుకంటే చాలా విషయాలంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి, సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్నీ ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దాని మీద గుడ్డిగా వెళ్ళలేము కాబట్టి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించి పెండింగ్ ఫేవర్స్ ఆ రోజు ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా. ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం. సో దిస్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు దాకా. బట్ ద అక్యూజ్డ్ హ్యాస్ బీన్ అరెస్టెడ్ టుడే. ఓకే, అన్నీ చెప్తున్నారు అదంతా కూడా. ఎందుకంటే ఇది ఒక్క విషయం మాత్రమే కాకపోవచ్చు. సో అదంతా కూడా ఆయన చెప్పింది కూడా ఆయన ఇప్పుడు ఒకటి చెప్తారు, ఇంకొకటి చెప్తారు, చాలా విషయాలు చెప్తారు. అదంతా కూడా కొరాబరేట్ చేయాలి ఎవిడెన్స్ రూపంలో. ఎందుకంటే ఇట్ ఇస్ సీరియస్ ఆఫెన్స్. సో దానికి తగిన ఎవిడెన్స్ అన్ని కూడా సహకరించి ప్రెస్ ముందు తర్వాత కోర్టు ముందు ఇదంతా కూడా. ఎందుకంటే ముందే ఏదో చెప్పేసినాం అనుకోండి, అది కూడా నా మీద అగెయిన్స్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫర్ మీ టు టెల్ వెన్ ద మ్యాటర్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్. ఎస్, రెవెన్యూ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంట్ చేశారు. నేను వెంటనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఇది వాస్తవమే, ఇదంతా కూడా కొంతమందికి చాలా అప్రహెన్షన్స్ ఉన్నాయి, ఈ విధంగా జరిగిపోయిందని చెప్పేసి వాళ్ళు కూడా అప్రహెన్షన్స్ ఉన్నాయి. కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ తరఫున అందరూ వచ్చారు. మేము కూడా జాయింట్ సిపి డీసీపీ అందరితో కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే ఒక విషయం అయితే వాస్తవం, ఇక్కడ రియల్ ఎస్టేట్ తర్వాత ధరలు అన్నీ కూడా బాగా పెరిగిపోయింది, చాలా కాంపిటీషన్ ఉంది, చాలా ఇష్యూస్ కూడా దీనివల్ల వచ్చేసింది. ల్యాండ్ గ్రాబింగ్ ఇదంతా కూడా జరిగిన సంఘటనలు తెలుసు. సో అందుకే కలెక్టర్ గారితో మాట్లాడేసి ఎవ్రీ వీక్ ఒక ఏమంటారు ఇన్ఫార్మల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు దిస్. ఎందుకంటే కొంతమంది అంటున్నారు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయి, కొంతమంది అంటున్నారు ఇట్లాంటి వివాదాలు ఉన్నాయి, తర్వాత స్పందనలు కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి.
తర్వాత డైల్ యువర్ సిపి ప్రోగ్రాంలో కూడా కలెక్టర్ వస్తున్నాయి. అదేవిధంగా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ కూడా ఇటువంటి దీని మీదే వాళ్ళు కూడా ఎంఆర్ఓలు ఇదంతా కూడా వాళ్ళు కూడా ఇన్ఫార్మల్గా అక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇదంతా సమకరించి వీ వాంట్ టు హ్యావ్ అ ప్రాపర్ టీమ్ అండ్ ఎవ్రీ ఇష్యూ మీదే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసేసి ముందే ఇటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఎవరు కలెక్టర్ గారు కన్వెన్స్ డీడ్ మాత్రమే ఇష్యూ అని చెప్పలేదు, అర్థమైంది కదా. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టాకింగ్ అండ్ ఆల్ దట్, బికాస్ ఇట్ ఈస్ సీరియస్ అగేన్స్ట్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్. అన్ని వివరాలు అన్ని విషయాలు సహకరించి ఆయన చెప్పటం వేదం కాదు. యు అండర్స్టాండింగ్ ఇన్ క్రిమినల్ లా దానికి తగిన ఆధారాలు కూడా సహకరించి చెప్పాలి, అప్పుడే అది కోర్టులో నిలబడుతుంది. ఇదంతా గాలిలో ఏదో చెప్తే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో బిఫోర్ ఎ రెస్పాన్సిబుల్ ప్రెస్ అండ్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఐ డోంట్ వాంట్ టు గో అగేన్స్ట్ ద సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ టెల్లింగ్ సంథింగ్ అండ్ చెప్పారు. నో దట్ విల్ నాట్ బి రైట్, బికాస్ ఇట్ ఈస్ అ సీరియస్ కేస్ ఆఫ్ మర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, అర్థమైంది కదా. సో ఇదంతా చేసిన తర్వాత మళ్ళీ పెడతాం. మొన్న చెప్పినాను, ఇప్పుడు అంతా అయిపోయింది కదా. ఈ మురారి సుబ్రహ్మణ్యం గంగారావు ఎవరు సార్, అసలు ఏం చేస్తూ ఉంటాడు? ఇది ప్రభుత్వ భూమికి సంబంధించిన లావాదేవీగా లేకపోతే ఏమైనా వ్యక్తిగతమైనదా? ఇది వ్యక్తిగతంగా వాళ్ళ కన్స్ట్రక్షన్. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ విత్ కన్స్ట్రక్షన్ కంపెనీ బై నేమ్ లోకల్ కంపెనీ. ఆయనకు ఒక రియల్ ఎస్టేట్ అది ఉంది. హీఈస్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ దేర్. అండ్ కన్వేయన్స్ డీడ్ ఈజ్ అ ఇష్యూ. హీ హెస్ టోల్డ్ కన్వేయన్స్ డీడ్ పెండింగ్ ఉంది. దాంట్లో ఈ కన్వేయన్స్ డీడ్ గురించి చాలాసార్లు అక్కడ తిరిగి ఎంఆర్ ఆఫీస్ వెళ్ళటం, రావటం, పోవటం అంతా కూడా చేశారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇష్యూ హీస్ టెలింగ్. అదర్ దెన్ దట్ ఆల్సో సమ్ ఇష్యూస్ వాట్ ఎవర్ హీ హెస్ టోల్డ్, ఇది ఒకటే కాకుండా వేరే విషయాలు అదంతా కూడా సహకరించి దానికి తగిన ఎవిడెన్స్ కూడా అక్కడ అటువైపు ఉండాలా. ఉట్టిగా చెప్పేయటం ఇట్లా అని చెప్పేయటం. సో అదంతా తీసిన తర్వాత అదే కదా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. నేను ముందే అవినీతి ఇదంతా చెప్తే ఎట్లా ఒక రెస్పాన్సిబుల్ సీనియర్ ఆఫీసర్ గురించి ఈ విధంగా మనం ఏమీ అనలేము, ఏమి చెప్పను కూడా. ఇప్పుడు అంత ఆధారాలు వస్తేనే నోటి నుంచి చెప్పడం. దానికంటే ముందు ఇట్ విల్ బి రాంగ్ ఆన్ పార్ట్ ఆఫ్ the commissioner of police to tell it. Okay, so అదే వేరే అంతా కూడా చెప్తాం, మళ్ళీ చెప్తాం పక్కా. we will tell. he is also a realtor. ఆయన మీద 2 కేసులు ఉన్నాయండి. ఒకటి సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ లో ఒక కేసు విజయవాడలో. మొన్న ఏమైందంటే సెర్చ్ చేస్తున్నప్పుడు ఇదే పొరపాటు జరిగింది. ఏమి మురారి, గంగాధర్, రామ్, ఈయనది పెద్ద పేరు మురారి, సుబ్రహ్మణ్యం, గంగాధర్. సో సెర్చ్లో సరిగా అదే ఎయిర్పోర్ట్లో కూడా ఇదే పొరపాటు జరిగినట్టుంది. సో అది కరెక్ట్ పేరు కొట్టకపోవడం వల్ల CCTNSలో కూడా అన్నీ రాలేదు. బట్ అంతా మళ్ళీ దీర్ఘంగా విచారించి ఈ పూర్తి పేర్లు అన్నీ కొట్టి ఏజ్, వయసు, అడ్రస్, కాస్ట్ ఇదంతా కొట్టిన తర్వాత కరెక్ట్గా డీటెయిల్స్ వచ్చింది. అక్కడ కూడా సిటీ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్ని కనుక్కున్నాము, వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పారు. అదేవిధంగా విజయవాడ సిటీ పోలీస్ని కూడా కనుక్కున్నాము, అక్కడ కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్పారు. దే ఆర్ ఆల్ చీటింగ్ కేసెస్. అక్కడ కూడా IP పెట్టినట్టు సమాచారం ఉంది. 4-5 crores ఏదో పోగొట్టుకున్నట్టు. హీఈస్ అండర్ సివియర్ స్ట్రెస్, డిప్రెషన్ కాదు, స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ కాల్ ఇట్. సో అది దట్ టు దాట్ ఎక్స్టెంట్ ఐ కెన్. థ్యాంక్ యూ. మరుసటి రోజు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఫ్రమ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ ఫ్రమ్ విజయవాడ టు వైజాగ్ టు Chennai. And actually the ticket is booked for Chennai. The flight goes from via Bangalore. So Bangalore లో ఏమైందంటే అక్కడ ఏరోస్టేస్ సెడ్ మురారి సుబ్రహ్మణ్యం సీట్ నంబర్ సో అండ్ సో అని చెప్పడం వల్ల ఆయనకు అనుమానం వచ్చేసి ఆయన ఏం చేశారంటే అక్కడ నుంచి ప్రత్యేకంగా నా పేరు మాత్రం పెట్టి ఈ విధంగా పిలుస్తున్నారని చెప్పి అనుమానం మీద అక్కడే మిగతా ప్యాసింజర్స్తో పాటు దిగిపోయారు. దిగి అక్కడ నుంచి he has to go to Chennai కాబట్టి he took a bus from there to చెంగల్పట్ వచ్చిన తర్వాత లోకల్ ట్రైన్ పట్టుకొని he is going to చెన్నై సెంట్రల్. వెళ్తున్నప్పుడు మాకు టెక్నికల్ డీటెయిల్స్ ఆధారం బట్టి అక్కడ చెన్నై పోలీస్ సహకారం కూడా తీసేసుకొని మా అడ్వాన్స్ టీం ఏదైతే చెన్నైలో ఉండిందో వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి చెక్ చేసి
ప్యాసింజర్ మేనిఫెస్ట్ అంతా చూసేసి పట్టుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ఫ్లైట్ ఏ టైం బయలుదేరారు? ఫ్లైట్ డిపార్టెడ్ అట్ 3:19 PM. 3:20. నేను చెప్పింది మేము వెళ్ళి ఎంక్వైరీ చేసింది 2 o'clock. ఇక్కడ అక్కడ వినండి, మేము అక్కడ అడిగింది కూడా ఎక్కడ మన ఎయిర్పోర్ట్ లో అడిగింది కూడా ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి కదా. వి ఆస్క్డ్, అక్కడ వెళ్ళి ఆవిడ చెక్ చేసేసి ఈ విధంగా చెప్పేసి ఆయన 9:39కి ఎంట్రీ అయిపోయాడు. అక్కడ చెక్ చేసినాం. జాయింట్ సిపి ప్రత్యేకంగా ఎయిర్పోర్ట్ వెళ్ళి ఇదంతా కూడా ఎంక్వైరీ చేశారు. సీసీటీవీ అంతా చూసేసి ఎయిర్పోర్ట్ లోపల, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లోపల 9:39కి ఎంటర్ కావడం. యాక్చువల్లీ 9:39కి పర్మిట్ కాదు. కరెక్ట్, యు ఆర్ రైట్. సో అది కూడా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నారు. దాని మీద కూడా వి విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. 9:39 హి హస్ ఎంటర్డ్ ద విశాఖపట్నం ఎయిర్పోర్ట్. తెలుసుకోవాలి, ఎప్పుడే పట్టుకొచ్చినాం కదా, ఇప్పుడు ఉన్నారు.